తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి జాతకులకు చతుర్థంలో కేతుగ్రహ సంచారం చేత విద్యార్థులు అత్యధిక శ్రద్ధతో చదవడం వల్ల మాత్రమే ఉత్తీర్ణత ర్యాంకులు సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. లేని ఎడల కొన్ని సందర్భాలలో పరీక్షలు తప్పే అవకాశం కూడా ఉందని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ద్వితీయాధిపతి అయిన చంద్రుడు షష్టమ స్థానంలో సంచరిస్తున్న కారణంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించండి. తల్లిగారితో మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలి. ప్రత్యేకంగా తల్లిగారితో వాదోపవాదనలకు వెళ్ళకూడదు. ప్రత్యేకించి తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. సప్తమ స్థానంలో శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా జీవిత భాగస్వామితో వాదోపవాదనలకు వెళ్లకుండా జీవిత భాగస్వామి సలహా మేరకు ఆచరించే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. అష్టమ స్థానంలోకి మారుతున్న కుజుని కారణంగా నూతన కార్యక్రమాలను కొంతకాలం వాయిదా వేయడం మంచిది. మీ యొక్క పేరు ప్రతిష్టలకు భంగం కలగకుండా జాగ్రత్త పడాలి. నూతన వ్యాపార పెట్టుబడుల విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, కానీ తొందరపాటుతో ఈ వారం చేయకపోవడమే మంచిది అనేది సూచనగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా భాగ్యస్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో మీ యొక్క కార్యదీక్ష పట్టుదలే మిమ్మల్ని విజయవంతులను చేస్తుంది. శారీరక శ్రమ, ఒత్తిడి వీటిని లెక్క చేయకుండా మీరు గనక శ్రమించినట్లయితే తప్పక విజయ వార్తలు వింటారు. ఆర్థిక లాభం చేకూరుతుంది. రాజ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన పనుల్లో పెద్దల సహాయ సహకారాలన్నీ సకాలంలో అందడమే కాకుండా ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి కారణమవుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి లాభస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో అనుకున్న ప్రతిభని పూర్తి చేయగలరు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. పైగా జీవిత భాగస్వామి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. పెద్దల సహాయ సహకారాలతో పాటు ఈ వారంలో ఆలయ సందర్శనం మిమ్మల్ని ఎంతో ఆనందపరిచేలా చేస్తుంది. ప్రత్యేకించి మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని రాశులు అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా అష్టమ స్థానంలో రవి బుధులు కుజుడు సంచరిస్తున్న క్రమంలో ఈశ్వరారాధనతో పాటు ప్రత్యేకించి బుధగ్రహానికి సంబంధించి విష్ణు సహస్రనామ పారాయణ కానీ లేదా రవిగ్రహానికి సంబంధించి సూర్యదేవుణ్ణి ఆరాధించడము అనేక రకాల శుభ ఫలితాలను ఇస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి కారణమవుతుంది. కాబట్టి చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి.